సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు హోరాహోరీగా జరుగుతున్నాయి. విజయవాడ శివారులో గతంతో పోలిస్తే ఈసారి కోడి పందాలు పెరిగాయని నిర్వాహకులు అంటున్నారు. పండుగ ప్రాధాన్యత నేటి తరం యువతకు తెలియచెప్పాల్సిన అవసరం ఉందంటున్నారు. అక్కడ జరుగుతున్న కోడి పందాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. సంక్రాంతి కోడి పందాల సందడి చివరి దశకు చేరుకుంది. పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కోడి పందాలకు సంబంధించి ఈ ఏడాది మాత్రం భారీ ఎత్తున కోడి పందాలు జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. లక్షలాది రూపాయల బెట్టింగ్కి సంబంధించినటువంటి టర్నోవర్ చేతులు మారినటువంటి సిచ్యువేషన్ మనకి కృష్ణా జిల్లా, ఉభయ కృష్ణా గోదావరి జిల్లాలు, అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి సందడికి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్లో కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్లో చూస్తే కనుక ఈసారి ప్రత్యేకించి విజయవాడ శివారు ప్రాంతంలో ప్రత్యేకంగా లైవ్ స్ట్రీమింగ్కి సంబంధించినటువంటి ఏర్పాటు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సందర్శకులకు సంబంధించినటువంటి సందడి కూడా పెద్ద ఎత్తున పెరిగినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తమే చూసుకుంటే కనుక గత ఏడాదితో పోల్చుకుంటే కనుక ఈసారి పెద్ద ఎత్తున సంక్రాంతికి సంబంధించినటువంటి సందడికి సంబంధించినటువంటి రష్ పెరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కోడి పందాలకు సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించినటువంటి సన్నాహాలు కావచ్చు. ఇంకోవైపు గతంతో పోల్చుకుంటే ఈసారి మరింత క్రేజ్గా, మరింత సందడిగా కోడి పందాలను నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో జరిగినటువంటి ప్రక్రియ కావచ్చు. మొత్తం మీద ఈ మొత్తం సందడికి సంబంధించి, మొత్తం సంక్రాంతి సందడికి సంబంధించినటువంటి సన్నాహాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిర్వాహకులు కూడా పెద్ద ఎత్తున ఈ కోడి పందాలకు సంబంధించినటువంటి నిర్వహణ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కోడి పందాలకు సంబంధించినటువంటి బరువులకు సంబంధించినటువంటి సందడి కూడా జరిగినటువంటి సిచ్యువేషన్. మనతో మాట్లాడేందుకు నిర్వాహకులు కూడా చాలా మంది ఉన్నారు. చెప్పండి సార్, కోటేశ్వర గారు, ఎలా ఉంది ఏర్పాటుకి సంబంధించినటువంటి సన్నాహాలు ఎలా ఉన్నాయి చెప్పండి. మూడు రోజుల నుంచి పందాలు చాలా బాగా జరుగుతున్నాయి. జనం బాగా ఆకర్షణగా వస్తున్నారు. చిన్నప్పుడు ఇప్పుడు మా ఊళ్ళో ఎక్కడ జనజరిగా పెట్టేవాళ్ళు, తర్వాత తూర్పుగోదావరి పదిగోదావరి వెళ్తా ఉండేవాళ్ళం. ఈ సంవత్సరం మా ఊళ్ళో పెడతాం చాలా గొప్పగా ఉంది. విజయవాడలో ఉన్నాడంతా ఎన్కేపాడులో ఉన్న వాళ్ళంతా విజయవాడలో ఉన్నారు. అలాగే అమెరికా హైదరాబాద్ కూడా చాలామంది ఊరు వస్తున్నారు. ఈ కోడి పందాలు జరపడం సాంప్రదాయం ఈ ఊళ్ళో జరపడం అందరికీ చాలా బాగుంది. పెద్దవాళ్ళు అందరూ కూడా బాగా వచ్చారు. ఉద్యోగస్తులు హైదరాబాద్ నుంచి కూడా చాలామంది బాగా తరలి వచ్చారు. అట్లాగే పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు మొత్తం ఊళ్ళో ఉన్న జనం అంతా కూడా వచ్చి అంతకుముందు కూడా 4-5 రోజులు 11 రోజులు పాటు పందాలు జరిపాము. రోజు ఎడ్ల పందాలు ప్లస్ మన వాలీబాల్, అలాగే పోటీల పందాలు, ముగ్గురు పందాలు అన్నీ పెట్టాము. సంక్రాంతి సంబరాలు బాగా చేసాం. ఇది చాలా ఆనందదాయకంగా ఉంది. ఇది చాలా బాగా జరుగుతుంది. చాలా ఈ 10 సంవత్సరాలు జరగ కోరుకుంటున్నాం. మీరు చూసారండి, ఇక్కడ లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశారు. ఇంకోవైపు వచ్చిన వాళ్ళు కూడా రెస్ట్ తీసుకోవడం కూడా బెడ్స్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఉదయం నుంచి వచ్చినప్పుడు సాయంత్రం దాకా ఇక్కడే ఉంటారు కాబట్టి ఇక్కడే రెస్ట్ తీసుకోవడం కావచ్చు, లైవ్ స్ట్రీమింగ్ చూసుకోవడం కావచ్చు. ఇదంతా కూడా ఒక సందడి వాతావరణం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? నాకు తెలియదు అసలు. మొత్తమే చూసుకుంటే కనుక నిర్వాహకులకు సంబంధించినంత వరకు కూడా మరికొంతమంది నిర్వాహకులు చెప్పండి సార్, ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? గతంతో పోల్చుకుంటే ఈసారికి సందడి బాగా పెరిగినట్టు కనిపిస్తుంది. కారణం ఏంటి? సంక్రాంతి సంబరాలు అనేది తెలుగు రాష్ట్రాలకు రెండింటికి చాలా సాంప్రదాయం. ఇది ఇక్కడ ఏర్పాట్లు కానీ ఇవి మొదటి సంవత్సరం ఇక్కడ పెట్టడం చాలా బ్రహ్మాండంగా పెట్టారు. ఎనికేపాడు పరిసర ప్రాంతాల దగ్గరలో ఉన్న వాళ్ళందరూ, మా చుట్టాలు, మా స్నేహితులు, మా బంధువులు అందరూ వచ్చి సంక్రాంతి సంబరాలు అనేది సూపర్గా చేస్తున్నారండి. ఏర్పాట్లు కూడా తెలుగు వారందరికీ కూడా మరి పెద్ద పండుగ ఏదైతే ఉందో అది సంక్రాంతి. మరి గతం నుంచి అనాదిగా వస్తున్నటువంటి ఆచారాల్లో భాగంగా, సంప్రదాయాల్లో భాగంగానే మరి ఇక్కడ ఈ కోడి పందాలు కానీ ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉండటం జరుగుతూ ఉంది. అయితే గతంలో మాదిరిగా క్యాసినోలు పెట్టలేదు, కానీ ఇక్కడ సాంప్రదాయబద్ధంగా జరిగే క్రీడలన్నీ కూడా జరుపుతూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున వచ్చి ఫ్యామిలీతో వచ్చి కూడా వాళ్ళందరూ కూడా వీక్షించే పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా ఇటువంటి సంస్కృతిని, మన సంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసేటటువంటి అవకాశం సంక్రాంతి ఇస్తుందని కూడా మేము అందరం భావిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఎనికేపాడులో మరి ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం, దానికి మరి ప్రజలందరూ కూడా వారి యొక్క సపోర్ట్ని తెలియజేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రజలకి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా చేయటం జరిగింది. ఇక్కడ మరి ముఖ్యంగా ఏంటంటే ప్రజలను లూటీ చేసేటటువంటి ఏ చర్యలు చేపట్టలేదు. కేవలం సాంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకి తెలియజేసే విధంగానే ఇక్కడ ఏర్పాట్లు చేస్తాం. కనుక కోడి పందాలకు సంబంధించినటువంటి సందడికి సంబంధించినటువంటి రష్ ఈసారి పెరిగింది. అంటే సాంప్రదాయం తెలియజేసేటువంటి ఉద్దేశంతో రాబోయేటువంటి తరాలకి సాంప్రదాయాన్ని గురించి తెలియజేయడం, కోడి పందాలని ఒక సాంప్రదాయ రీతిలో, ఒక క్రీడ రీతిలో చూసే విధంగా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగానే సాంప్రదాయాన్ని కాపాడుతూ ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వాహకులు కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, విజయవాడ.